నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఆగమోక్తంగా అమరావతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైదిక క్రతువులు. 140 కోట్లతో చేపట్టనున్న ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన. శ్రీవారి వైభవం ప్రాభవాలకు ప్రతీకగా ఆలయ నిర్మాణం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్ష. లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ టీటీడీ ధార్మిక క్రతువులు. నవంబర్ 27 నుండి తిరుమలలో సుందరకాండ పారాయణం. నారాయణవనంలో శ్రవణ నక్షత్ర వేడుకలు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి తిరుచి సేవ. తెలుగు రాష్ట్రాలలో ఘనంగా సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలు. ఆలయాలలో వైభవంగా కళ్యాణ మహోత్సవాలు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భక్తి సౌగంధాలను వెదజల్లింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం అమరావతిలోని వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం టీటీడీ 140 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. ఇందులో భాగంగా గురువారం ఉదయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ అమృత హస్తాలతో ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని దివ్యాశీసులతో వెంకటపాలెంలో టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం మహాప్రాకారం చతుర్వార గోపురములతో నిర్మాణం చేయడానికి అధ్యష్టాక శిలాన్యాసం కార్యక్రమం వేదోక్తంగా జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలోని అమరావతి వెంకటపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం మహిమాన్విత పుణ్యస్థలిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి 2018వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. అనంతరం 2022వ సంవత్సరంలో ఆలయాన్ని లాంఛనంగా ప్రారంభించి భక్తులకు దర్శనం కల్పించారు. అప్పట్లోనే ముఖ్యమంత్రి 4 భాగాలుగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా టీటీడీ పాలక మండలి ఇటీవల 140 కోట్లతో ఆలయ విస్తరణ, ప్రాకారాలు, రాజగోపురాలు, మండపాలను నిర్మించాలని సంకల్పించారు. 46 కోట్లతో దక్షిణం వైపు ప్రాకార మండపాలు, పంచతల రాజగోపురం, అలాగే 46 కోట్ల నిధులతో ఉత్తరం, పడమర వైపుల్లో 2 రాజగోపురాలు, ప్రాకార మండపాలు, మరో 48 కోట్లతో తూర్పు వైపు సప్తతల మహారాజగోపురం, రంగనాయక మండపం, అద్దాల మండపం, వాహన మండపం, రథ మండపం, కళ్యాణోత్సవ మండపం, పుష్కరిణీలను నిర్మించాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీ ప్రతిష్టాత్మకంగా 140 కోట్లతో చేపడుతున్న ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన అమృత హస్తాలతో గురువారం శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం యాగశాల ప్రాంగణాన్ని పలు రకాల వర్ణమయ కట్ ఫ్లవర్స్, సంప్రదాయ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వజ్ర శోభిత స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి కొలువు తెచ్చారు. ఆపై వైఖాన సాగమ పండితులు, అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, పంచామృతాభిషేకం, చతుర్వేద పారాయణం, కుంభారాధనం, చతుర్వేద శిల అభిమంత్రణం, సర్వదైవత్య హోమం, పంచాగ్ని, వసోద్ధార హవనం కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని పూర్ణాహుతి సమర్పించారు.
ఆపై కుంభ సమారోపణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన అమృత హస్తాలతో భూమి పూజలో పాల్గొని శంకుస్థాపన చేశారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేవాలయ విస్తరణ పనుల మాస్టర్ ప్లాన్ను అధికారులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వివరించారు. ఆపై మంగళ వాయిద్యాల నడుమ ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుగా గరుడాల్వార్లను దర్శించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మేల్చాటు వస్త్రం అందజేసి వేదాశీర్వచనం పలికి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, పురపాలక శాఖ మంత్రి పి నారాయణ, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ కెవి మురళీకృష్ణ, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ రోజు ఎంతో పవిత్రమైన కార్యానికి శ్రీకారం చుట్టామని, దేవతల రాజధాని అమరావతి అయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని శ్రీ వెంకటేశ్వర స్వామివారే కాచి కాపాడుతారని అభిలషించారు. ఓం నమో వెంకటేశాయ. ఒక పవిత్రమైన కార్యక్రమానికి ఈరోజు మనం అందరం కూడా భక్తులందరం ఇక్కడ సమావేశం అయ్యాం. ఈరోజు మనందరం ఒకసారి ఆలోచిస్తే ఒక పవిత్రమైన దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మనం ఇక్కడ నిర్మాణం చేసుకోవాలని ఒక సంకల్పాన్ని చేశాం. అమరావతి దేవతల రాజధాని అమరావతి అయితే మన రాజధాని అమరావతి అంటే ఈ రెండు కూడా ఏ విధంగా సింక్రనైజ్ అని ఆలోచిస్తే ఇంకొక పక్కన మన రాష్ట్రంలో కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఈ యుగంలో అవతరించారు. 2019లో ఆలయాన్ని నిర్మించాలని ఒక సంకల్పం చేసి పేరు పెట్టినప్పుడే వెంకటేశ్వర స్వామి కూడా నాకు ఆ సంకల్పాన్ని ఇచ్చాడు, అమరావతి పేరు పెట్టాలని. అందుకే పేరు పెట్టాం. అదే సమయంలో నేను ఒకటే ఆలోచించాను, ఈ సందర్భంగా ఒక్కసారి ఈ ప్రాంత రైతుల్ని పూర్తిగా మనస్ఫూర్తిగా మరొక్కసారి ఈ సన్నిధిలో వారందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఎప్పుడైనా ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని సంకల్పిస్తే ఆ పవిత్రమైన సంకల్పానికి కూడా ప్రజలు సహకరించాలి. ఇక్కడే రైతాంగం సహకరించి 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా మీరు ఇప్పుడు డబ్బులు లేవు కాబట్టి ఒక కొత్త విధానం ల్యాండ్ పూలింగ్లో మేమిస్తామని చెప్పిన రైతాంగాన్ని మరొక్కసారి అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
దానిపైనే ఆ సంకల్పం కూడా మీ అందరిలో వెంకటేశ్వర స్వామి కల్పించాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. 25 ఎకరాల భూమి, పవిత్రమైన ప్రదేశం, కృష్ణా నది ఒడ్డున వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇది ఒక్కసారి గుర్తు చేసుకుంటే అదే మనకు ఒక శక్తినిస్తుంది. అందుకే ఈ అమరావతిని కూడా ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నాను. ఇది ఏ మాత్రం మీకు ఎవ్వరు కూడా అనుమానం అవసరం లేదు. దేవతల రాజధాని అమరావతి ఏ విధంగా ఉంటుందో ఆ నమూనాగా మన అమరావతి ఉండాలని వెంకటేశ్వర స్వామి వారిని కోరుతున్నా. నాకు ఒక నమ్మకం ఉంది. 2003 నేను ఆ రోజు మీరు చూస్తే ప్రాణదానం సిమ్స్లో ప్రారంభించాను. ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన కార్యక్రమం అన్నదానం 83లో ప్రారంభిస్తే నేను 2003లో ప్రాణదానాన్ని ప్రారంభించి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవునికి ప్రభుత్వ లాంఛనాలు సమర్పించే సందర్భంలో 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అది వెంకటేశ్వర స్వామి మహిమ. నేను చిన్నప్పుడు కూడా మా కుటుంబం కానీ చిన్నప్పటి నుంచి మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి. మా ఇంటి నుంచి చూస్తే మంగాపురం నుంచి ఆ సైడ్ చూస్తే వెంకటేశ్వర స్వామి నామాలు కనపడొస్తాయి. ఆయన్ని చూస్తూ బతికాం. ఆయన పాద పద్మాలు చెంతన అనునిత్యం తరించాం, ముందుకెళ్ళాం. అందుకే నేను ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి గాని అప్రతిష్ట పాలొచ్చే ఏ పని చెయ్యను, ఎవరిని చెయ్యనియనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కలియుగ దేవుడు అనుకున్నప్పుడు, ఆ దేవుడి సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఒక పవిత్రత ఉండాలి, ఒక పరిశుభ్రత ఉండాలి, స్వచ్ఛమైన ఆలోచనలు ఉండాలి. అప్పుడే దేవుడికి నిజమైనటువంటి భక్తితో మనం పనిచేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీరందరూ ఒక్కసారి ఆలోచిస్తే, నేను ఎప్పుడు పోయినా వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతే ఎప్పుడు కూడా క్యూలోనే పోతాను. ఎప్పుడు కూడా నేను ముఖ్యమంత్రిగా అక్కడ వెళ్ళను, ఒక భక్తుడిగా వెళతాను, ఒక భక్తి భావంతో వెళ్తాను. వెళ్ళినప్పుడు అక్కడ సామాన్య భక్తుడిగానే ఉండాలి తప్ప ఒక ముఖ్యమంత్రిగా పెత్తందారిగానో లేకుంటే హోదాతో ఉండడం కరెక్ట్ కాదనేది నా భావన. నేను వెంకటేశ్వర స్వామిని చూశాను. కొంతమంది తప్పులు చేస్తారు. తప్పులు చేస్తే చాలాసార్లు చెప్పేవాళ్ళు. కొంతమంది మనం అనుకోది వేరే జన్మలో మనల్ని శిక్ష పడుతుంది, మనం నష్టపోతాం అనుకుంటాం. కానీ వెంకటేశ్వర స్వామి మాత్రం ఈ జన్మలోనే తప్పు చేసిన వాడికి శిక్ష ఇస్తాడని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది నా అనుభవం. ఇక్కడుండే పాలక మండలి కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, పూజారులు కావచ్చు, ఎవరైనా అక్కడికి పోయిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ ఇది నా అనుభవం. నేను చూశాను, క్లోజ్గా కూడా వాచ్ చేశాను. కానీ ఈరోజు అలాంటి సందర్భంలో మనం ఆలోచిస్తే ఆయన పవిత్రతను ఆయనే కాపాడుకుంటున్నాడు. ఈరోజు ఈ పవిత్రమైన దేవాలయాన్ని 260 కోట్ల రూపాయలతో దీన్ని పూర్తి చేస్తాం. నేను ఒకటే దేవస్థానాన్ని కోరుతున్నా, ఈ యొక్క అమరావతినే కాకుండా ఈ ప్రాంతాన్ని కాపాడవలసిన బాధ్యత ఈ దేవాలయం పైన ఉంది. ఆ శక్తినివ్వాలి, ఎనర్జీనివ్వాలి. ఆ 260 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తిరుపతి ఏ విధంగా అయితే ప్రాంగణం ఉంటుందో అదేవిధంగా దీన్ని తయారు చేసే బాధ్యత
2.5 సంవత్సరాల్లో పూర్తి చేసే బాధ్యత టీటీడీ తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుతున్నా. ఇంకో పక్కన ఈరోజు నేను ఒకటే ఆలోచించాను. ఎన్టీ రామారావు గారు ప్రారంభించింది అన్నదానం, నేను ప్రారంభించింది ప్రాణదానం, 3వది శ్రీవారి సేవకులు, 4వది దేవాలయాల నిర్మాణం. భక్తులు ముందుకు రావాలి. మీరు ఎంతో ఆస్తులు సంపాదిస్తారు, కానీ మీ పిల్లలకి ఇస్తే వాళ్ళు అనుభవిస్తారు, కొంతమంది పోగొట్టుకుంటారు. పవిత్రమైన కార్యక్రమాలు చేస్తే మంచి పని చేశామనే తృప్తి మీకుంటుంది. దానికి ముందుకు రావాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వెంకటేశ్వర స్వామి మనందరినీ కరుణించాల్సిందిగా, దీవించాల్సిందిగా, అల్టిమేట్గా నా ఆలోచన ఒకటే, హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ. ఆరోగ్యం, సంపద, ఆనందం, ఈ 3 ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందిగా వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. నమస్కారాలు. ఓం నమో వెంకటేశాయ. లోక కళ్యాణార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో బృహత్తర ధార్మిక క్రతువులను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తిరుమలలో నవంబర్ 27వ తేదీ నుండి డిసెంబర్ 13వ తేదీ వరకు వసంత మండపంలో సుందరకాండ పారాయణం, ధర్మగిరిలోని శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో హోమం, జపం, వేద పారాయణాదులను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల్ ఆచార్య కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ సుందరకాండ పారాయణ విశేషాలను వివరించారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు సమస్త ఆస్తిక జనావళి యోగక్షేమలతో ఉండాలి అని, శ్రీవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా అందరికీ అందాలి అని నిరంతరం ధార్మికమైన కార్యక్రమాలు, హోమాలు, యాగాలు అవన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. అటువంటి దాంట్లో ఆ పరంపరలో భాగంగా నవంబరు 27వ తేదీ నుంచి శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం ధర్మగిరిలో శ్రీమద్ రామాయణాంతర్గతమైనటువంటి సుందరకాండ పారాయణ షోడశదిన దీక్షతో నిర్వహింపబోతూ ఉన్నాము. గతంలో వలె శ్రీవారి యొక్క అనుగ్రహంతో తిరుమలలో పశ్చిమ మాడ వీధిలో ఉన్నటువంటి వసంత మండపంలో ప్రాతకాలంలో ఉదయం 8:30 నుంచి ఆ సుందరకాండ పారాయణ షోడశదిన దీక్షతో, అలాగే ఆ పారాయణ ప్రారంభించిన తర్వాత ధర్మగిరి శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో సుందరకాండ హోమము, అలాగే మూలమంత్రానుష్ఠానములు, జపములు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ షోడశదిన సుందరకాండ దీక్ష పారాయణ కార్యక్రమం అనేటటువంటిది 27వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఆరంభమవుతుంది. డిసెంబర్ 13వ తేదీ పూర్ణాహుతితో ఈ కార్యక్రమం పరిపూర్ణమవుతుంది. భక్తులందరూ కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ఈ పారాయణ కార్యక్రమంలో పాల్గొని షోడశదిన దీక్షతో చక్కగా పారాయణ చేసి ఆ శ్లోకములన్నీ కూడాను ఆ శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా అందరికీ కూడా తెలుస్తూ ఉంటాయి. చక్కగా పారాయణ చేస్తూ ఆ సమయానికి అందరూ కూడా శుచిగా ఇంట్లో నిత్య అర్చన, నిత్య పూజలన్నీ కూడా పూర్తి చేసుకుని చక్కటి దీక్షతో ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ఉదయం 8:30 నుంచి జరిగేటటువంటి వసంత మండపంలో జరిగేటటువంటి సుందరకాండ పారాయణ శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆస్తిక మహాజనులందరూ కూడా శ్రీవారి యొక్క అనుగ్రహాన్ని, రామచంద్ర స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందటానికి ఈ షోడశదిన సుందరకాండ దీక్షా పారాయణలో పాల్గొని శ్రీవారి యొక్క పరమానుగ్రహాన్ని పొందవలసిందిగా అందరికీ కూడాను సవినయంగా తెలియపరుస్తూ ఉన్నాము. ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో బుధవారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి గ్రామోత్సవం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో షష్ఠిని పురస్కరించుకుని అర్చకులు వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని బంగారు ఆభరణాలు, సుగంధ పరిమళ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక వాహనంపై వేంచెబు చేశారు. ఆపై భక్తులు హరోంహర నామస్మరణలు చేస్తుండగా మేళతాళాలు, బాజా భజంతీల నడుమ తిరునగర వీధుల్లో సుబ్రహ్మణ్య స్వామివారి గ్రామోత్సవం గమనీయంగా సాగింది.
స్కంద మురుగా హరోహర వేల్వేల్ మురుగా హరోహర సుబ్రహ్మణ్య హరోహర భక్తవరేణ్య హరోహర స్కందా మురుగా హరోహర వేల్వేల్ మురుగా హరోహర సుబ్రహ్మణ్య హరోహర భక్తవరేణ్య హరోహర శ్రీకర శుభకర శివశక్తి కుమర సుబ్రహ్మణ్య హరోహర ధరణి తిరుపర. అమెరికాకు చెందిన ప్రవాస భారతీయుడు మంతెన రామలింగరాజు తన కుమార్తె మంతెన నేత్ర, అల్లుడు వంశీ గాధిరాజుల పేరు మీదుగా తిరుమలలోని యాత్రికుల వసతి సముదాయాల ఆధునీకరణకు గాను టీటీడీకి బుధవారం 9 కోట్ల రూపాయలను విరాళంగా అందించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో మీడియా సమావేశం నిర్వహించి దాతను అభినందించారు. మంతెన రామలింగరాజు 2012వ సంవత్సరంలో కూడా టీటీడీకి 16 కోట్ల 6 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారని చైర్మన్ తెలిపారు. తిరుమలలో భక్తులకు మౌలిక సదుపాయాల కల్పనలో తన వంతు సహకారం అందించేందుకు ముందుకు వచ్చిన ఆయనకు చైర్మన్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిలు పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతి జిల్లా నారాయణవనం క్షేత్రంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రవణ నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు తిరువీధి సేవ నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వశోభిత అలంకరణలతో తిరుచిపై వేంచేపు చేసిన అర్చకులు పూజాధికారులను పూర్తి చేసి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, గోవిందనామ స్మరణల నడుమ నారాయణవనం క్షేత్ర వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచి సేవను నయనానందకరంగా నిర్వహించారు. కృష్ణా జిల్లాలోని సుప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రం మోపిదేవిలో సుబ్రహ్మణ్య షష్ఠి పూజలు ఘనంగా జరిగాయి. మార్గశిర మాసం శుక్లపక్షం షష్ఠి తిథిని పురస్కరించుకుని మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణం వైభవపేతంగా జరిగింది. ముందుగా మూలవర్లకు పూజలు పూర్తి చేసిన అర్చకులు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవమూర్తులను సర్వశోభిత దివ్యాలంకరణలో వేంచేపు చేశారు. అనంతరం సంప్రదాయ క్రతువులతో సేవించి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణ క్రతువును నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి పరవశించారు. అమ్మలగన్న అమ్మ పావన కృష్ణా తీరంలో ఇంద్రకీలాద్రిపై వెలసిన విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలను మంగళకరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాదేవిక ప్రాంగణంలో వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించి కళ్యాణ పీఠంపై వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు వైదిక సంప్రదాయాలను పూర్తి చేసి స్వామి అమ్మవార్లకు వేదోక్తంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు.
భక్తులు భక్తి పరవశంతో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తరించారు. కడప జిల్లా దేవుని కడపలోని టీటీడీ అనుబంధ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రవణ నక్షత్ర వేడుకలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అమ్మవార్లకు తిరువీధి సేవ మనోహరంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలతో దేదీప్యమానంగా అలంకరించి తిరుచిపై ఆశీర్వదనం చేసిన అర్చకులు పూజలు జరిపి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ వైభవపేతంగా జరిగింది. కాకినాడ జిల్లా అన్నవరంలోని వళ్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం హరోంహర నామస్మరణలతో మారుమ్రోగింది. మార్గశిర మాసం శుక్లపక్షం షష్ఠి తిథిని పురస్కరించుకుని అర్చకులు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి కళ్యాణోత్సవాన్ని కనుల పండుగ నిర్వహించారు. అందంగా అలంకరించి ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై వళ్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా చూడముచ్చటగా అలంకరించి ఆసీనులను గావించారు. అనంతరం అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ వైదిక క్రతువులను పూర్తి చేసిన పిదప స్వామి అమ్మవార్లకు సంప్రదాయబద్ధంగా కళ్యాణం నిర్వహించారు. భక్తులు కనులారా ఎంతో భక్తితో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. నెల్లూరులోని అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం వేద మంత్రోచ్చారణలతో మంగళకరంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై వళ్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవమూర్తులను సర్వశోభితంగా అలంకరించి కొలువు తెచ్చారు. ఆపై పూజాధికారులను పూర్తి చేసి వేద మంత్రోచ్చరణల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు షష్ఠి ఉత్సవాలలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండలోని ప్రసిద్ధ హరిహర క్షేత్రం శ్రీ ఉమామహేశ్వర రామకోటి స్తూప దేవాలయంలో సుబ్రహ్మణ్య కళ్యాణం వైభవంగా జరిగింది. జాతక దోషాలు తొలగిపోవడానికి, సంతాన వృద్ధికి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, ఆరాధన ఫలదాయకమని పురాణోక్తి. ఈ క్రమంలో సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకుని ఆలయంలో స్వామివారికి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. మహాసంకల్పంతో ఆలయ ప్రాంగణంలో అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తుల సమక్షంలో అర్చకులు వళ్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. భక్తులు ఎంతో భక్తిభావంతో కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతపురం నగరం అశోక్ నగర్లోని పురాతన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్లింది. మార్గశిర మాసం షష్ఠిని పురస్కరించుకుని సుబ్రహ్మణ్య షష్ఠిని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఈ సందర్భంగా వళ్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు. ఆపై వేదోక్తంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణాన్ని నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. భక్తులు షష్ఠి పూజల్లో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని బొమ్మకల్ రోడ్డులో నెలవైన శ్రీ భూయజ్ఞ వరాహ స్వామివారి దేవాలయంలో మార్గశిర మాసం పూజలు విశేషంగా జరుగుతున్నాయి. లోక కళ్యాణార్థం శ్రీ యజ్ఞ వరాహ స్వామివారి సన్నిధిలో అర్చకులు మహాసుదర్శన యజ్ఞంను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా మూలమూర్తులకు పూజలు పూర్తి చేసిన అనంతరం ఆలయంలోని యాగమండపంలో పండితుల వేద మంత్రోచ్చరణలు, సుదర్శన మంత్ర జపాదుల నడుమ భక్తుల చేత సంకల్ప పూజలను పూర్తి చేయించి ఘనంగా సుదర్శన యజ్ఞంను నిర్వహించారు. ఆపై పూర్ణాహుతి సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు.
పార్వతీ పరమేశ్వరుల ప్రియసుతుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు సుగంధ పరిమళ ద్రవ్యాల్లో దివ్యంగా దర్శనమిచ్చారు. మార్గశిర మాసం షష్ఠిని పురస్కరించుకుని శ్రీకాకుళం నగరంలోని పురాతన శ్రీ జటిలేశ్వర స్వామివారి దేవాలయంలో షష్ఠి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పూల తోరణాలతో అందంగా తీర్చిదిద్దిన మండపంలో వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని వేంచెబు చేసిన అర్చకులు పంచాముతాలు, సింధూరం, విభూది తదితర పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. తరువాత స్వామివారిని పుష్పమాలలతో సుందరంగా అలంకరించి నైవేద్యం, హారతులు సమర్పించారు. షష్ఠీ కవచము శరవణ భవని చరణాంబుజముల చేరగనే ఆశ్రిత జనులకు అన్ని వేళల కవచమిదేయని పాడితినే. షష్ఠీ కవచము శరవణ భవని చరణాంబుజముల చేరగనే ఆశ్రిత జనులకు అన్ని వేళల కవచమిదేయని పాడితినే. జయ 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 శ్రీ సుబ్రహ్మణ్య భవ భయ భంజన భక్తవరేణ్య శూలాయుధకర చంద్రకళాధర శ్రీకర శుభకర శరణమయ. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రం కమాన్ రోడ్డులో కొలువైన పురాతన శ్రీ రామేశ్వర ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. ఆలయంలో వేడుకగా నిర్వహించిన షష్ఠి ఉత్సవాలలో భాగంగా అర్చకులు కార్తికేయుని కళ్యాణం జరిపారు. చక్కటి వేదికపై వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని వేంచేపు చేసి గణపతి పూజ, పుణ్యాహవచనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని భక్తులు తన్మయులై వీక్షించారు. నంద్యాల పట్టణం నాగులకుంట రోడ్డులో నెలవైన శ్రీ నాగలింగేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఆలయంలో భక్తిరస భరితంగా సాగిన షష్ఠి వేడుకల్లో భాగంగా అర్చకులు నాగలింగేశ్వరునికి పలు రకాల ఫలరసాలు, పసుపు, కుంకుమ, చందనాది విశేష పరిమళ ద్రవ్యాలతో ఆద్యంతం చూడచక్కగా అభిషేకం చేశారు. తరువాత స్వామివారిని పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి లింగాష్టకాల పఠనయుక్తంగా ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయ పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ముందుగా పాలక మండలి సభ్యులు గర్భాలయంలో శ్రీ వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. తరువాత ఆలయంలోని కార్యనిర్వహణాధికారి కార్యాలయంలో పాలక మండలి ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచల కిషోర్, శాసనసభ్యులు డాక్టర్ మురళీమోహన్, ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీరాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం 73,670 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,062 మంది భక్తులు తలనీరాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.